భుసేంద్ర ఎపిసోడ్లో మనం మిస్ అయింది ఇంకా ఉందన్నమాట. అంటే ఎప్పటి నుంచో రివాల్వ్ అవుతూ ఉన్నాయి. ఈ రివాల్వర్ రేటా సినిమా సందర్భంగా ఈ Q&A లేకపోతే ఇంకొక ప్రశ్నావళి కార్యక్రమానికి సంబంధించి మనం వీడియో చేసిన తర్వాత అవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే వీళ్ళందరూ పెద్ద మోతుబరిగాళ్ళు అనుకుంటారనమాట. వీళ్ళ హీరోకి నచ్చపోతే ఇప్పుడు సమంతానే ఉంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇట్లాంటి వాళ్ళందరి గురించి అడిగినప్పుడు ఒకసారి 100% పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసింది. అప్పట్లో ఆయన నటుడుగానే ఉన్నాడు. 100% నేను పవన్ కళ్యాణ్కి ఇస్తా మార్కులు, పర్ఫార్మెన్స్ ఏదో సంథింగ్ చెప్పింది. మహేష్ బాబుకి 99, 98 సంథింగ్ ఏదో చెప్పింది. అప్పుడు మాకేం మండలేదే, అదేంటి ఆ హీరోకి అంటావు అని మనసులో అనిపించింది. కానీ వెంటనే అదే అమ్మాయి అభిప్రాయం కదా, ఆ అమ్మాయి అభిప్రాయము, ఆ హీరోయిన్ అభిప్రాయము, నువ్వెవడివి కాదంటానికి నిన్ను అడిగితే నువ్వు చెప్తావు కదా ఇంకో హీరోనో హీరోయినో ఇష్టమని. కాకపోతే మహేష్ బాబు ఎంత సెటిల్డ్గా, జెన్యూన్గా ఉంటాడు, ఎంత అలర్ట్గా, అప్డేటెడ్గా ఉంటాడు అనే దానికి అప్పట్లో నేనొక్కడికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు అలా క్యాప్రీతో నడుచుకుంటూ వెళ్తుంటే బీచ్లో వెనక ఈ మన ఎవరు పేరు మర్చిపోయా, కృతి సేనన్ ఇలా 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 ముందుకి అంటే ఒక మోకాళ్ళ మీద వెనక అనుసరిస్తున్న ఫోటో, నాకు తెలుసు అదేందనేది నేను చెప్పట్లేదు, అనుసరిస్తున్నట్టుగా ఫోటో. దాన్ని చూసి ఏంటిది హీరోయిన్లు ఎప్పుడు హీరో వెనక ఇట్లా కుక్కలాగే వెళ్ళాల్సిందేనా అన్నట్లుగా ఒక కామెంట్ పెట్టింది మన కృతి సేనన్ పెడితే సమంత పెట్టింది. మహేష్ బాబు చెప్పాడనమాట, నువ్వు అలా చేయొద్దు, ఎందుకంటే నీకు తెలియటం లేదు అని బయట చెప్పాడు ఆయన. మహేష్ బాబు చెప్పిన బయట ఇప్పటికి కూడా మీకు బయట ఉంటుంది మాట్లాడేది. ఏదో తెలియక చేసింది, ఎందుకంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, అది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది అమ్మాయికి తెలియదు అని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మహేష్ బాబు తప్పదు. ఎందుకంటే అలాంటి తరహా సంఘటన కాదు, కానీ ఒక హీరో అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు ఇప్పుడు. ఈ మాత్రం బ్యాలెన్స్ కోల్పోయి హీరో దర్శన్ కన్నడంలో అతనికి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, ఓకే. కానీ అతని ఫ్యాను అమ్మాయిని వేధిస్తున్నాడని మర్డర్ చేసి దాన్ని పైగా చేయటము, చూపించటము, ఇవన్నీ బయటపడినప్పుడు రేవణ గారు, అతని పేరు ఏదో స్వామి అని ఉంటుంది, ఆ ఫ్యాన్ని మర్డర్ చేసిన దానికి ఈరోజు అనుభవిస్తున్నాడు. జస్ట్ అలా వదిలేస్తే పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి అనుభవిస్తున్నాడని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు. మీరు కొన్ని విషయాల్లో వర్మ గారిని ఫాలో అయిపోండి. అలాంటి తరహా ఇన్సిడెంట్లు ఎదురైనప్పుడు వర్మ ఎలాంటి సొల్యూషన్ చూపించాడు, నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా, ఎవరికి నష్టం లేకుండా అనేది. సోషల్ మీడియాలో వాడు ఏదో వాగుతున్నాడు, బ్లాక్ చేయి, లేదంటే వాడిని అసలు ఇగ్నోర్ చేయి అన్నాడు. అది చెయ్యక అలా అయ్యాడు. కానీ మహేష్ బాబు 2012 దానికి ముందే నేనొక్క టైంలోనే ఎంత బ్యాలెన్స్డ్గా ఉండనట్టు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం వెనకొద్దాం. ఈ నిత్యా మేనన్ ఉంది కదా, చాలా క్యూట్గా అలా మొదలైంది వచ్చినప్పుడు, ఏంటి ఈ అమ్మాయి సొంత వాయిస్తో ఎంత క్యూట్గా ఉంది అది అనుకునేవాళ్ళు. చాలా హైట్ తక్కువ అయినా కూడా ఆమె అభినయం, అందం ఇవే చూసేది. అప్పట్లోనే ఎవరో ప్రభాస్తో చేస్తారంటే ప్రభాస్ ఎవరు అన్న నాకు తెలియదే అన్నాను. తెలియదు కాబట్టి తెలియదండి. వెంటనే వీళ్ళు ప్రభాస్ తెలియదు అంటారు, ఈ అమ్మాయికి ఛాన్సులు లేకుండా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, పొడి చేద్దాం, కద్ది పొడి చేద్దాం, శనగ పొడి చేద్దాం అనుకున్నారు. ఏం చేశారు చెప్పరికి? ఏమీ చేయలేరు. మంచి సినిమాలు యాక్ట్ చేస్తున్నాం. ప్రభాస్ తెలియదు కాబట్టి తెలియదండి. ఇంకా ఇండస్ట్రీలో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా కూడా అమాయకత్వం కూడా ఒకసారి అదృష్టం వద్దు, ఒకసారి అదే ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్లిస్ అంటారు కదా. ప్రమాదం ఎలా వస్తుందో తెలియనప్పుడు ఎంత హాయిగా అయినా ఉండొచ్చు అజ్ఞానం తప్ప. ఇండస్ట్రీలో నోరు చెప్పకూడదా? ఏమైంది? ఆ క్యారెక్టర్లు ఎవరైనా లాగేసుకున్నారా? సాయి పల్లవి క్యారెక్టర్లు ఎవరైనా లాగేసుకున్నారా? మెగాస్టార్లు, సూపర్ స్టార్లతో నేను నటిస్తున్నాను అని ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీని తరిమేస్తారా ఏంటి? కుదరదు. వాళ్ళు అవసరమైతే ఎందుకు నటిస్తావు నువ్వు నాతో అని అడిగి మరీ చేసుకుంటారు. అలాంటిది ఈ మోతబరు గాళ్ళు అందరూ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ తరపున బాలకృష్ణని అమ్మాయి అలా ఉంటుందా, సూపర్ స్టార్ కృష్ణని ఇలా ఉంటుందా, కృష్ణ గారి గురించి ఎందుకంటున్నా అంటే ఏం మీ వాడి గురించి మీరు మాట్లాడరా అంటారు. కానీ కృష్ణ గారితో అలాంటి ఇన్సిడెంట్లు ఎవరికీ లేవు. ఇంకా ఆయనే ఆ హీరోయిన్ నాతో నటిస్తుందా? రోజా గారే చెప్పారు, ఏమయ్యా మంచి నేను ఆ ఫ్యాన్ అంటారు, మరి నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అని అడిగేవాళ్ళంట అని రోజా గారు చెప్తున్నారు. అలా
ఇంకా తనతో పక్కన నటించే వాళ్ళు తనని డామినేట్ చేస్తారని తెలిసినా కూడా సార్ ఈ అమ్మాయిని ఇలా రాధగారు చెప్తారు ఇది ఈ అమ్మాయి ఇలా చేస్తానంటుంది అంటే లేదు ఇలా పెడదాం అంటున్నాను నేనంటే లేదు రాధ ఎలా చేస్తే అలా చేయనియండి, నాకు ఏ స్టెప్స్ కంపోజ్ చేస్తారో అలా చేద్దాం అని సహృదయం అంటారు దాన్ని. సహృదయంతో అంగీకరించిన మనస్తత్వం. వాళ్ళ హీరోని మరీ కావాలని అవమానిస్తే ఓకే, నువ్వు అదేంటి అలా అవమానించడం, ఇప్పుడు పొరపాటున నేను కూర్చొని పొజిషన్ నా కాలు మీద ఉంది, ఆ టైంకి ఎవరైనా హీరో వస్తాడు, నేనేదో మాట్లాడుకుంటూ ఉంటాను, అదెవడో ఫోటో తీసి పెట్టాడు అనుకోండి, వాడు అవమానించినట్ట. అంటే ఈ అభిమానుల కన్నా కూడా అభిమానుల ముసుగులో దురభిమానాన్ని పోగొట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సత్రకాయగాళ్ళు ఉంటారు కదా, తడికిగాళ్ళు, రాయబారం అటు ఇటు ఆ గ్రూప్కి వీళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేటప్పుడేమో అవును నాకు తెలుసు మీరు చాలా అసలు ఎంత సెటిల్, ఇట్స్ ఎ కాంప్లిమెంట్ యాక్చువల్గా 25 years నుంచి మీరు హీరోయిన్గా నువ్వు అడిగిన ఏదో ప్రశ్న కవర్ చేయడానికి ఇవన్నీ కామెంట్. మళ్ళీ ఇంకో హీరోయిన్ లేదంటే హీరోయిన్ ఇప్పుడు మామూలుగానే సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్ అయిపోయి వాళ్ళలో హీరోయిన్లు సాఫ్ట్ టార్గెట్. ఇంకా ఎందుకు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఛాన్స్ని కొట్టేయచ్చు, హీరో డామినేటెడ్ ఇది కదా మనం ఎక్కియచ్చు అని చెప్పి ఈ మానుకుంటారు బాబు. హీరోయిన్లు అడిగే ప్రశ్నలన్నీ హీరోయిన్లు కూడా అడగ టాప్ హీరోయిన్ వెళ్ళి ప్రభాస్ని అడగవచ్చుగా, ఏంటి ప్రభాస్ గారు మీరెవరో తెలియదన్నారంట నిత్యాన్ని నేను మీకు చెప్తారా అని చెప్తాడు. నాకు తెలిసి చెప్తాడు. ఏముంది నాకు తెలియదు అంటే నాకు తెలియదు కదా లైట్ తీసుకోండి అంటాడేమో, ఎవరికి తెలుసు. వాళ్ళు ఎవరికి ఉండదు అట్లా. మనం సూపర్ స్టార్ అని అరుస్తున్నంత మాత్రాన ఆయనకి నాకు నేను సూపర్ స్టార్ అని అనుకోడు. గర్వంగా ఉంటుంది కొద్దిగా, ఇంతమంది అభిమానులు ఉన్నారే నాకు, నేను దాన్ని నిలబెట్టుకోవాలి. అది తలకెక్కించుకున్నాడు వేరు, తలకెక్కించుకున్నాడు పద్ధతులు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వేరుగా ఉంటుంది. ఇంకా వాళ్ళ తరపున అడగపోయారా, ఏంటి మీకేంటి ఈ మధ్య తలపోగరు ఎక్కువైందంటే అని అడగపోయావా? మీకు ఒక ప్రశ్న ఇప్పుడు అడగవచ్చో లేదో, మీకు తలపోగురు ఎక్కువ ఉందంట అని అడగవచ్చు కదా ఎవరిని. అడిగే సాహసాలు ఉండవు. హీరోయిన్లు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఏది వాళ్ళ పాత్రలు, వాళ్ళ ఉనికి కోల్పోయిన వాళ్ళని పట్టుకొని ఏదేదో మాట్లాడటం అంటే మనకు అలుసుగా కనపడితే బెండి తెద్దాం అనుకుంటారు పాపం. హీరోయిన్లే కాదు, ఎవడన్నా పొరపాటున నటుడైనా సరే, ఇప్పుడు హీరో రాజశేఖరే ఉన్నాడు, నా పలాంది నచ్చలేదని చెప్తే ఎందుకు నచ్చలేదని అంటపడతారా? తప్పు కదా. ఈవెన్ ఎవరైనా సరే, ఇప్పుడు రాజమౌళి గారు ఒక పారాసైట్ అనమాట, పారాసైట్ ఆస్కార్ అవార్డు వచ్చిందని. దీనికి అవార్డు ఎలా వచ్చిందో తెలియదు, నేనైతే నిద్రపోయా అన్నాడు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని ట్రోల్ చేస్తాడు. అదే దాన్నే ఉందిలేనా నువ్వు కూడా చాలా సినిమాలు తీసావు మాకు నిద్ర వచ్చింది అంటారు. అది అక్కడితో వదిలేయాలి. కానీ వెళ్ళిపోయి మీరేంటి అంతకుముందు ఏంటి పారాసైట్ బాగాలేదన్నారంటే ఆ లెక్క మీ సినిమాలు కూడా చాలా బాగాలేవు తెలుసా అని అడిగే ధైర్యం ఉందా నీకు? ఉందా? రిలేషన్ ఉంటుందా అడిగిన తర్వాత కూడా మీ మధ్య అట్లనే? అంటే ఈ కాళ్ళు ఒత్తటం మసాజ్ ప్రక్రియలు ఎక్కడైనా చేసుకోండి. ఇప్పుడు వేరు మారిపోయింది స్వామి, ఇలా చెట్ల కింద కూడా మేము దుమ్ము దులిపేస్తున్నాం అందరినీ, అది గుర్తుపట్టుకోవాలి కదా. అంటే అనుకొని ఉంటారులే, నేను చాలా ఫేవర్ చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కనుక ఎవరైనా డిక్షనరీ పెట్టుకుని అర్థాలు ఎత్తుక్కోవాలి, నా జోలు రారు అనుకుంటారు. కొంతమంది సిగ్గు ఎగ్గు లేకుండా ఏం అడుగుతున్నామో తెలియకుండా ఆడక్కడ ఉన్నాడు కదా, వాడిని అసలు మేము బ్యాన్ చేసాం, వాడికి మాకు సంబంధం లేదని కూడా కొంతమంది చెప్పారు. ఏది ఫండ్స్ వసూలు చేశాడు, ఏదో వాడి పేరు కూడా చెప్తా, కొండేటి సురేష్ గారి అతగాడి పేరు కూడా చెప్తాం. వాడిని ఎందుకు బ్యాన్ చేశారు మరి? వాడు అని ఎందుకు అంటున్నామంటే ఒక పెద్ద సంస్థ, వీడు మా పేరు చెప్పుకొని ఏదో చేశాడు అక్కడ, వాడికి మాకు సంబంధం లేదు అందుకే. అది గౌరవం, మనుషులకు గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కానీ వాళ్ళ చర్యలను బట్టే ఉంటాయి కదా. నీకు నచ్చిన నాయకుడినేమో నువ్వు ఎక్కడికో ఆకాశానికి పొగుడుతూ, నచ్చని నాయకుడిని ఇష్టం వచ్చినట్టు ఒక రోడ్ సైడ్ రిక్షా వాళ్ళ భాషలో, రిక్షా వాళ్ళ భాష అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళు ఒకసారి వినిపిద్దాం, ఆ భాషలో తిట్టే వాళ్ళని నాగరికులని ఎలా అనుకుంటారు? ఒక కామన్ థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుంది అందరికీ, ఆ థ్రెషోల్డ్ లెవెల్లో మాట్లాడితే అప్పుడు ఎవరిని ఏమీ అనలేరు. ఏదేదో మాట్లాడేస్తూ ఆ హీరోయిన్ మిమ్మల్ని ఎలా అవమానించిందంట, ఈ హీరోయిన్ మిమ్మల్ని ఎలా చేసిందంట, ఈ హీరోయిన్ మీతో అసలు చేయనందట, ఈ హీరోయిన్కి ఎంత పొగరు, ఈ హీరోయిన్ వాళ్ళ మీద ఆరోపణలు చేసింది. ఈ మూతబరిగాళ్ళందరూ ఇట్లా రావటమే.
ఇవి మనకి గుర్తొచ్చినవి. ఇతగాడు కాట్రాజ్కి చెప్పాలనిపించింది అనమాట.